పారిశుద్ధ కార్మికులకు వాళ్ళు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ధర్నా చేస్తూ ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా చూడొచ్చు వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతా ఉంది. వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కావచ్చు, మున్సిపల్ స్టాఫ్ ఉద్యోగులకు కావచ్చు, వీళ్ళన్నిటికీ కూడా అన్యాయం చేస్తుందని చెప్పుకోవచ్చు. నా పేరు యేసురత్నం, ఏఐటీసీ మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. నేను కార్మిక నాయకుడిగా నా 40 సంవత్సరాల జీవితం గడుస్తున్నది. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, తర్వాత బోడి మల్ల అన్నట్టే ఉన్నది. ప్రభుత్వ చట్ట ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకు కార్మికులకు వేతన సవరణ చేయాలి, పిఆర్సీ అంటారు. ప్రభుత్వం వేతన సవరణ అయిపోవడంతోనే ఒక 3 నెలల 4 నెలలకు ముందే ఒక కమిటీ వేస్తారు గవర్నమెంట్లో. వేతన సవరణ పిఆర్సీ కమిటీ అని ఐఏఎస్ ఆఫీసర్లతోని ఒక 3, 4, 5 కమిటీ వేసి ఇప్పుడున్నటువంటి కాలంలో ఉన్నటువంటి ధరల పరిస్థితి ఏంటిది, నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా ఉండాలి, దానికి అనుకూలమైనటువంటి వేతనాలు పెంచాలనేది ఒక చట్టం ఉన్నది. ఈ కాలంలో కాదు, గత కాలంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం కానీ, మళ్ళీ కాంగ్రెస్ కానీ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ రోజులలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంత మొండిగా ఉన్నా, వెంగళరావు గారు 50 రోజులు సమ్మె చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం 56 రోజులు చేసినాక ఆయనే కార్మికులను, ఉద్యోగులందరిని పిలిచి వేతనాలు పెంచినటువంటి సంఘటన ఉన్నది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్నటువంటి నాయకులు మరీ ఘోరాతి ఘోరం స్వార్థపరులు అయినటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళ స్వార్థానికే చూస్తున్నారు. కానీ ఈ యొక్క కార్మికుల యొక్క జీతాలు పెంచాలని, కమిటీ వేయాలని కూడా అసెంబ్లీలో ఎవరు అడగలేదు. నియంత్రిత ధోరణితో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్మిక వర్గానికి సేవ చేసేటువంటి వాళ్ళకి పట్టించుకోవడం లేదని నిదర్శనంగా ఆయన తర్వాత ఇప్పుడు 8 నెలలు అయినాయి. గతంలో పిఆర్సీ అనంటే ఉదాహరణకి మొదటి పిఆర్సీలో కనీస మొదటి పర్మనెంట్ అయినటువంటి మొట్టమొదటిసారిగా పర్మనెంట్ అయినటువంటి ఉద్యోగికి, కార్మికుడికి ఒక బేసిక్ నిర్ణయం చేస్తారు. ఆ బేసిక్ 23,000, 19,000 ఉన్నది. అంటే కార్మికుల గురించి చూడలేదు, కనీసం ఆ పిఆర్సీ గురించి కూడా ఆలోచన చేయలేదు. గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు 30-40 సంవత్సరాల క్రితం ఆ విధంగానే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిందని 8 నెలల దాకా మేము ఆగినాం. ఈరోజు ఏఐటీసీ నాయకత్వాన అటు గ్రామ పంచాయతీ కానీ, ఇటు మున్సిపాలిటీ కానీ మేము ఎందుకు ముందడుగు వేసినామంటే, నువ్వు అన్నీ చేస్తున్నావు ఉచితంగా, బస్సులు అంటున్నావు, రైతులకు అంటున్నావు, కనీసము పొద్దున లేచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళే. డ్రైనేజీ పనిచేసే వాళ్ళు, జాడు కొట్టే వాళ్ళు, కుక్క చచ్చిపోతే ఎవరు ఎత్తిపోయారు. ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరు చేయని పని, మంచి పని చేస్తున్నటువంటి మున్సిపల్ వాళ్లకు జీతాలు పెంచకపోవడం అనేది ఇప్పటిదాకా మా నాయకుడు చెప్పాడు, జయపాల్ రెడ్డి గారు. మేము వినతి పత్రాలు ఒక 3 నెలల నుండే ఇస్తున్నాము. ఇది ఒక సంబాలిక. మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేసి తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళందరూ, డ్రైనేజ్ కానీ, డ్రైవర్లు కానీ, ట్రక్కు నడిపించే వాళ్ళు కానీ, వాటర్ మ్యాన్లు కానీ, అందరు కలిసి వస్తున్నారు. కోపం వస్తున్నది. 8 నెలలు అయిపోయింది, మాకు జీతాలు పెంచలేవు, విపరీతమైనటువంటి ధరలు పెరిగినాయి. కాబట్టి ధరలకు అనుకూలమైనటువంటి వేతనాలు కనీసం పర్మనెంట్ చేస్తానన్నావు, ఆయన కూడా చేయకపోయిండు, ఈయన కూడా పని చేస్తలేదు. మేము అనేది ఏంటంటే, అటు కేరళలో కానీ, అటు ఒరిస్సాలో కానీ, కర్ణాటకలో కానీ రాష్ట్ర ప్రభుత్వమే గ్రామ పంచాయతీ వాళ్లకు, మున్సిపాలిటీ వాళ్ళకు జీతాలు ఇస్తున్నది. అందుకనే తెలంగాణలో కూడా మున్సిపాలిటీ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇవ్వాలా. గ్రామ పంచాయతీలో బడ్జెట్ లేదని 6 నెలలు, సంవత్సరం కూడా జీతాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా 3 నెలలు, 4 నెలలు స్థానిక మున్సిపాలిటీలో బడ్జెట్ లేదని ఇవ్వట్లేదు. ఈ ధర్నా సందర్భంగా పిఆర్సీ వెంటనే అమలు చేయాలా. కార్మిక శాఖ మంత్రి లేడు, ఎవరు లేడు, అంతే ముఖ్యమంత్రి గారే.
డిప్యూటీ మంత్రి గారికి దరఖాస్తు ఇచ్చినాము. మంచి ప్రశ్న వేశారు. మేము గత నెల ప్రగతి భవన్ ఉన్నది కదా, ప్రజాభవన్కు పోయి మెమోరండం ఇచ్చినాం. సేమ్ ఈరోజు ఏదైతే అంశాలు పెట్టినామో 26,000 రూపాయలు ఇవాళ జీతం, 26,000 రూపాయల జీతం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, యాక్సిడెంట్ అయితే 25 లక్షలు ఇవ్వాలని, ఇవన్నీ LIC కూడా ఏర్పాటు చేయాలని, ఇంకా కొన్ని మున్సిపాలిటీలలో జీతాలు వేతనాలు కూడా చెల్లించకుండా బకాయిలు ఉన్నాయి, అవన్నీ వెంటనే ఇవ్వాలని ఈరోజు ధర్నా చేసి, దీని తర్వాత రాష్ట్ర నాయకత్వం అంతా మళ్ళీ కూర్చొని మేమందరం ఒక పోరాటానికి సిద్ధమవుతామని మీడియా ద్వారా, మీరు మీడియా వారు మా అందరి దగ్గరకు వచ్చి ఇక్కడ మమ్మల్ని అడిగినందుకు, పారిశుద్ధ్య కార్మికులే మీరందరూ పొద్దున లేవంగానే వెంకటేశ్వర స్వామి దండం పెట్టకపోయిందే మా వాళ్ళు జాడు కొడతారు. మీరు దేవునికి దండ పెట్టాలని అంటే మా వాళ్ళు కలిసి ఉండాలి. మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకోటి, ప్రజావాణిలో మీరు అర్జీలు పెట్టుకున్నారు కదండి, మరి ప్రభుత్వం స్పందించలేదని ఇలా మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించలేదు. మా ఎమ్మెల్యే గారు కూనంనేని సాంబశివరావు గారు కూడా దీని మీద చర్చ పెడుతున్నారు. అందుకని మేము వాళ్ళు స్పందించాలని, అసెంబ్లీ సందర్భంగా మా సమస్యలు లేవనెత్తాలని, బడ్జెట్ కూడా కేటాయించాలని డిమాండ్ చేసి కూడా ధర్నా చేస్తున్నాం. కనీస వేతనాలు 26,000 రూపాయలు. ఐక్యత